జై శ్రీరామ్. ఇప్పుడు మనము సంక్రాంతి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది కైట్స్ ఒకటి గుర్తొస్తాయి, పిండి వంటలు. అండ్ మన ఊర్లోకి వెళ్తుంటాం అందరం కూడా. బస్సులు అయితే ఫుల్ అవుతుంటే అది మీరు చూసారు. అండ్ హరిదాసులు, గంగిరెద్దులు, ముగ్గులు పోటీలు, ఇవన్నీ గుర్తొస్తుంటాయి మనకు. సరే, ఇక్కడ బాగానే ఉంది. ఈ కైట్స్ అనేది ఉంది కదా, ఈ కైట్స్ తో ఏమవుతుందంటే మీరు మాంజా వాడుతున్నారు. ఈ మాంజా ఎట్లుంటది అంటే ఇట్స్ లైక్ నైఫ్ అన్నమాట. ఇది మీరు గాల్లో వేలాడే ఒక కత్తి. ఆ కత్తితోనే మనం చేతికి ఇట్లా మాకు కొందరికి చూస్తుంటాము. మనం బ్యాండేజ్ కూడా వేసుకొని వాళ్ళు వాడుతుంటారు. అంత వాడకుండా మరి ఇప్పుడు ఇంకోరు కైట్ కట్ చేయకపోతే మనకు వచ్చిన ఆనందం ఏముంటదో నాకు అర్థం కాదు. కట్ చేస్తే దాంట్లో ఏముంటది అసలు? దీంతోని ఏమైతది తెలుసా? ఇప్పుడు ఏదైనా చెట్ల దగ్గరైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెట్ల మీదనే అది పడిపోయిందనుకోండి మాంజా. అక్కడ కోతులుంటాయి, పక్షులుంటాయి. ఇవి ఇవి చనిపోతాయి. సరే, ఇవి చనిపోవడమే కాకుండా రోడ్ మీద అయితే మనం చూసినాం. ఒక మిలిటరీ అతను, ఆర్మీ అతను హాలిడేస్‌కి వచ్చిండు. హాలిడేస్ నుంచి ఇంటికెళ్ళిపోతున్నాడు. సారీ, డ్యూటీకెళ్తున్నాడు. డ్యూటీకెళ్ళేటప్పుడు బైక్ మీద ట్రావెల్ చేస్తుంటే అతని మెడకు తగిలింది ఇక్కడ. ఇది మాంజా. ఇదే మాంజా. ఈ చైనీస్ మాంజా. సో, తగిలి అక్కడిదక్కడే ఆయన చనిపోయిండు. హాస్పిటల్ తీసుకెళ్ళిర్రు పాపము. తీసుకెళ్ళినా గాని దాన్ని బతకలేకపోయిండు, చనిపోయిండు. మనం ఆర్మీ అతన్ని కోల్పోయినాం ఈ చైనీస్ మాంజా వల్ల. మనకు తెలవకుండానే మనోళ్ళని మనం చాలా మందిని కోల్పోయినాం. ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు చనిపోయిర్రు. అండ్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా రోడ్ మీద ట్రావెల్ చేస్తుంటే ఇప్పుడు ఏదైనా కైట్ తెగింది అనుకోండి, ఆ మాంజా కూడా వెళ్తుంటే ఆ మాంజా మనకు తగిలింది అనుకోండి, ఇట్లా ఇమ్మీడియట్ గా మనిషి చనిపోతుంటారు. ఇది చైనీస్ మాంజా. ఇది వీటి బ్యాన్ ఉంది. సో ఇది ఎక్కడ అమ్మినా కూడా ఇది ఒక నేరమే ఇది. సో మీరు కూడా మీ దగ్గరలో మీరు కొనకండి అండ్ మీరు కొననీయకండి. దయచేసి మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో మీరు ఇన్ఫార్మ్ చేయాలి. ఇలాంటివి కనుక ఎక్కడన్నా అమ్ముతుంటే. అంటే మీరు ఎక్కడ వాడకండి. అంటే మీరు అక్కడ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళలేకపోతే కనీసం దీంట్లో కామెంట్ పెట్టండి ఈ వీడియోకి. మేమన్నా ఆ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో మేము ఇన్ఫార్మ్ చేస్తాము. దయచేసి ఇలాంటి మీరు ప్రోత్సహించొద్దు. ఇంకొకటి ఏంటంటే, ఇది మీరు మీ మీ ఆనందం కోసము వేరే వాళ్ళ ఇంట్లో విషాదం నింపకండి. దయచేసి చెప్తున్నా. ఏదో మీ ఆనందం కోసము ఇప్పుడు వాళ్ళ పండగ రోజు, మన పండగ ఎవరైనా పండగ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాము. మీరేదో హ్యాపీగా ఉండడానికి మీరు వేరే వాళ్ళ కైట్స్ కట్ చేయడానికి ఇంకో వాళ్ళ తల తీయొద్దు. మీరు దయచేసి చెప్తున్నా, వేరే వాళ్ళ ప్రాణాలు పోవడానికి మీరు కారణం కావద్దు. మీ పండగ వల్ల వచ్చే సంతోషం కంటే విషాదం ఎక్కువ ఉంటుంది ఇలా చేస్తే. దయచేసి మీరు ఇలాంటి వాటిని మాత్రం ప్రోత్సహించొద్దు. జై శ్రీరామ్.